హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చాలా సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ చూపిస్తాను. ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఆ రెసిపీ ఏంటంటే నిమ్మకాయ పప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 1 కప్ కందిపప్పుని వాటర్లో వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో 7 లేదా 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసి కలిపి కుక్కర్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా పప్పు మనకు మెత్తగా అయ్యాక పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని ఇందులో తగినంత సాల్ట్, అలాగే 2 పెద్ద సైజు నిమ్మకాయలని ఇలా పిండుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇంగువ, అలాగే 2 ఎండుమిర్చిని చించుకొని వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పప్పులో వేసి మళ్ళీ స్టవ్ మీద ఒక 3 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.